బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది కదా, మేము సంవత్సరానికి 700 కోట్లు విడుదల చేస్తున్నాం, ఇంకా కూడా చేస్తాం, కాకపోతే కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది కదా. 700 కోట్లు రిలీజ్ చేసిండు కానీ చూపమన్నాం. పెన్షనర్లకు ఎంతమందికి వచ్చింది, ఎక్కడెక్కడ రిలీజ్ అయినాయో చూపమంటే చూపుతలేడు. ఎందుకంటే అవి కాంట్రాక్ట్లకు పోయినాయి, పర్సంటేజ్లకు పోయినాయి, కొంతమందికి వస్తే అక్కడో ఇక్కడో వచ్చినాయి. అంతే తప్ప మాకు 700 కోట్లు రాలే. మేము డిమాండ్ ఏంటంటే 10,000 కోట్లు రిలీజ్ చేస్తే ఏమన్నా ఉపశమనం జరుగుతుంది. అది మా పైసలే కదా, నువ్వు ఇచ్చేది కాదు కదా. కాబట్టి మాకు రాజ్యాంగం ఏమిచ్చింది, వృద్ధులకు రక్షణ ఇచ్చింది. తర్వాత మన లీగల్గా మాకు ఉంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, యు ఆర్ కటెల్డ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ రైట్స్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్. ఇన్ దిస్ కనెక్షన్ వీ అపీల్ టు ద గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ రిలీజ్ ది అమౌంట్స్ ఫర్ ది సాటిస్ఫాక్షన్. అంటే మీరు ఇదే ఇందిరా పార్క్ సాక్షిగా గతంలో కూడా చాలా ఎత్తున ధర్నాలు చాలా చేశారు. ధర్నాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఎన్నో చేశారు. మరి ప్రభుత్వం అయినా మీ సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదు అనుకుంటున్నారు? మేము ధర్నాలు చేసినప్పుడల్లా డిఎల్ ఇస్తున్నామని చెప్పి, తర్వాత క్యాబినెట్ మీటింగ్ 26 నాడు ఉండే, 23 పెట్టింది. మళ్ళీ ఇంకేమన్నా ధర్నా చేస్తారని. అంటే ప్రభుత్వంలో భయం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మేము చేసినాం, తెలుసు. పైసలు లేవు అంటుండు, వేరే కార్యక్రమాలు చేస్తుండు, సంజాల కత్తి అని, తర్వాత పోతే ఫుట్బాల్ పోటీలని. ఆ పైసలు ఎక్కడ వచ్చింది? ఇవాళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతుండు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా పైసలు కాదా? మేము 30 సంవత్సరాలు అటు ప్రభుత్వం చేసిన పథకాలన్నీ ప్రజలకు వారధిగా తీసుకుపోయి సేవ చేస్తే ఈరోజు రిటైర్మెంట్ అయితే మనం పట్టించుకునే నాతులు లేడు. అంటే మేము పనికిరానులమా? మా సత్తా ఏందో వచ్చే గవర్నమెంట్ చూపిస్తాం.